బ్రదర్ చెప్పండి, ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం విద్యార్థులంతా ముందుండి స్ట్రైక్ చేస్తూ ఉంటే ఇదేదో టెర్రరిజం అని చేసినట్టు కేంద్ర ప్రభుత్వ బలగాలు కొందరు విచక్షణ రహితంగా విద్యార్థులను కొడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీన్ని ఏ విధంగా చూస్తాం? నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడికి చాలా మంది ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం డిస్కషన్ చేస్తారో అని వచ్చారు, కానీ నేను చాలా బాధతో వచ్చాను. ఎందుకంటే నిన్న జరిగిన ఆ సంఘటన, ఆ విజువల్స్ చూస్తే మీరు దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ప్రతి యంగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా పోలీసులు వాళ్ళ మీద మెర్సిలెస్గా లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ వేశారు, లాఠీలకి మేకులు కట్టేశారు. అది చాలా దారుణం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో దీని గురించి హైకోర్టులో అప్పీల్ వేస్తే హైకోర్టు దీన్ని నెగ్లెక్ట్ చేసింది. అంటే మన సిస్టంలో ఇంకెన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, సిస్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సిస్టంలో లూప్ హోల్స్ అన్ని పోవాలంటే ఈ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు రిజైన్ చేయాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేయాలి. రిజైన్ చేసినంత మాత్రాన విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయా? రిజిగ్నేషన్ అనేది ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు నీ సిస్టంలో నువ్వు తప్పు చేసావనంటే దానికి బాధ్యత వహిస్తూ అకౌంటబిలిటీ తీసుకుంటూ మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద నువ్వు రిజైన్ చేస్తే నీ మీద ఒక నమ్మకం ఉంటుంది. ఎవరికైనా పిల్లలు చనిపోయినప్పటికి కూడా నువ్వు జస్ట్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ పెట్టేస్తే అది అవ్వదు. ఇట్స్ ఈజీ ఫర్ హిమ్ టు సే, బట్ we as students has to go through all the suffering and we have to write the exam. Resignation అనేది దాంతో అయిపోదు, బట్ we have to do something. ఈ ఇన్స్టెన్సెస్ లో చాలా మంది చాలా సార్లు రిజిగ్నేషన్ చేశారు, వాళ్ళు తప్పు లేకపోయినా సరే. సో we demand his resignation. దేశ రాజధానిలో ఇంత జరుగుతున్నా కూడా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదంటారు? బీజేపీ నేతలు ఎందుకు స్పందించారంటే దే ఆర్ ఆల్ కవర్డ్స్. వాళ్ళకి చెప్పడానికి చేయడానికి ఎందుకు లేదు. ఎందుకు స్పందించట్లేదంటే ఇది ఒక ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి. ఎడ్యుకేషన్ వాళ్ళకి లేదు, ఎడ్యుకేషన్ విలువ ఎలా తెలుస్తుంది? ఇదే ఒక హిందూ ఇష్యూ అయినా, ధర్మాన్ని రిలీజన్కి సంబంధించింది అయినా, హిందుత్వానికి సంబంధించింది అయినా సరే అటు నుంచి వేరే వాళ్ళందరూ వచ్చేస్తారు, వేరే గ్రూప్స్ వాళ్ళు, వేరే యాక్టివిస్టులు అందరూ వస్తారు. కానీ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి ఏ బీజేపీ వాళ్ళు రాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి. ధర్మేంద్ర ప్రధాన్ అందరూ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకున్నారు, కానీ అతను అన్ఎడ్యుకేటెడ్ మినిస్టర్. అంటే విద్యార్థులు, యువత ఎవరైతే ఇప్పుడు మాకు జస్టిస్ కావాలని చెప్పేసి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వారందరినీ కూడా యాంటీ నేషనల్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? యాంటీ నేషనల్ అని ఎందుకు అంటారు? ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ఆ ఇంటెన్షన్ చూడండి. ప్రొటెస్ట్కి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అవన్నీ మీకెందుకు? వాళ్ళు వచ్చినా సరే ఒక మంచి కాజ్ కోసం వస్తారు. అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, హిందూ బాయ్ ఉన్నారు, ముస్లిం బాయ్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్స్ ఉన్నారు. నిన్న జంతర్ మంతర్లో అదంతా వెకేట్ చేస్తే ఒక సిక్ ఆయన మా దగ్గరికి రండి, మేము మీకు షెల్టర్ ఇస్తామని చెప్పారు. సో వీళ్ళందరూ యాంటీ నేషనల్ అని చెప్తున్నా అదొక బ్యాడ్ నెరేటివ్. యాంటీ నేషనల్ అని చెప్తున్న వాళ్ళే దేశానికి అతి ద్రోహం చేస్తున్నారు అన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న జంతర్ మంతర్లో మహిళలను చూడకుండా కూడా విచక్షణ రహితంగా బట్టలు విప్పి మరి కూడా కొడుతున్న పరిస్థితి చూస్తాను. ఎట్లా చూస్తారు కదా ఇదంతా? అది చాలా దారుణమైన విషయం. కొడుతున్న పోలీసులకు కూడా వాళ్ళ ఇంట్లో ఒక తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది. వాళ్ళు కొడుతున్నప్పుడు వాళ్ళకేం గుర్తు రావట్లేదా? కానీ అక్కడ జంతర్ మంతర్లో అవన్నీ తట్టుకొని అవన్నీ భరిస్తూ అక్కడ స్టూడెంట్స్ ఉన్నారనంటే వాళ్ళు ఎంత అసహనంతో ఉన్నారో గవర్నమెంట్ మీద ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి అంధభక్తులందరూ ఇలా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిస్తే వాళ్ళకి సమస్యలు అర్థమవుతాయి. దాని నుంచి బయటకు వస్తే అప్పుడు ఇట్లాంటి అంటే మనం బేటీ బచావో అని మోడీయే చెప్పాడు, కానీ ఇప్పుడు బేటీని చంపుతుంది కూడా మోడీనే. ప్రధానంగా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని? ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం చెప్పదలిచింది ఏంటంటే ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకురండి. ఈ ప్రొటెస్ట్ మేము ఎందుకు చేస్తున్నామో ఒకసారి ఆలోచించి అకౌంటబుల్గా ఉండి మా తాలూకా డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయండి. మాకున్న ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. సెకండ్ డిమాండ్ ఏంటంటే ఇది కంపెన్సేషన్ ఇస్తున్నారు, కానీ ఆ కంపెన్సేషన్తో ఒకరి జీవితాన్ని కొలవలేం. కాబట్టి వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తూ వాళ్ళకి తర్వాత ఏమైనా ఆపద వస్తే గవర్నమెంట్ ఆదుకుంటుంది అన్న ఒక అకౌంటబిలిటీ కావాలి. ఆల్ వీ వాంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈస్ షేర్ అకౌంటబిలిటీ, ఎ డైలాగ్. మేడం, ఢిల్లీలో జంతర్ మంతర్లో అసలు ఏం జరుగుతుంది? విద్యార్థులను ఏం చేయదలుచుకున్నది ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? రౌడీ రాజకీయం చేస్తూ ఈరోజు వచ్చేసి టియర్ గ్యాస్ను వదులుకుంటూ పోలీసులే వచ్చేసి పోలీస్ వేషాలలో వచ్చేసి బ్యాచ్లు లేకుండా ఈరోజు గుండాలను పెట్టి ఈరోజు పాకిస్తాన్లు అంటారు కదా, టెర్రరిస్టులు అంటారు. బీజేపీ ప్రభుత్వం టెర్రరిస్టులను పెట్టేసి ఈరోజు దేశ యువతను కొట్టియడానికి ప్రయత్నం చేస్తుంది. కొట్టియడానికి అది కొట్టిర్రు ఆల్రెడీ. ఏంటిది రాళ్లతో దేశ యువతను ఈరోజు ట్యాక్సులు ఎవరి మీద పోతున్నాయి? నువ్వు కనీసం వచ్చేసి పాల దగ్గర నుంచి అంటే పుట్టబోయే దగ్గర నుంచి బిడ్డ దగ్గర నుంచి చచ్చిపోయే వాళ్ళ దగ్గర వరకు
ప్రతి ఒక్కరు ట్యాక్సులు కడుతున్నారు. ఈ ట్యాక్స్ సొమ్మంతా ఈ దేశ విద్యార్థులు కాదా, ఈ దేశ ప్రజలు కాదా? మరి నువ్వు ఎందుకు వచ్చేసి ఈ రోజు మా ట్యాక్సులను తీసుకొని మమ్మల్ని కొడుతున్నావు అంటే ఈ రోజు ఎవరిచ్చారు నీకు అధికారం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎవరిచ్చారు నీకు ఇలాంటి ఏంటిది డిక్టేటర్ పాలన చేయమని చెప్పేసి నిన్ను ప్రధానమంత్రిగా చేసింది? డిక్టేటర్ పాలన చేయమని ఏది ఇట్లా నేనే రాజు నేనే మంత్రి అనే టైప్ లో నువ్వు రాజకీయం చేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? అందుకేనా మనం ఓట్లేసింది? ఈ రోజు వచ్చేసి చిన్న పిల్లలని చూడకుండా విద్యా వ్యవస్థను కాపాడమని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి పేపర్ లీకేజ్లను ఆపలేకపోతున్నాడు, రాజీనామా చేయాలని చెప్పేసి అడిగితే వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఈ రోజు వచ్చేసి నువ్వు వాళ్ళకు వచ్చేసి చర్చలకు పోకుండా వాళ్ళని వచ్చేసి హాస్పిటల్లో వేస్తావు సోనం వాంచుక్ సార్ని, తర్వాత వచ్చేసి పిల్లల్ని వచ్చేసి రాళ్లతోని వచ్చేసి కర్రలతోని వచ్చేసి లాఠీ చార్జీలు చేసుకుంటా టీయర్ గ్యాస్ వదిలిపెడతావు. ఇదేనా నీ వ్యవస్థ? నీలాంటి ఒక రాజకీయవేత్త గాని నీలాంటి ప్రధానమంత్రి మా దేశానికి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వచ్చేసి ఏ వ్యవస్థ గాని ఇప్పటిదాకా నువ్వు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి నువ్వు కరెక్ట్ గా పరిపాలించలేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ రాజీనామా చేయాలి. మోడీ రాజీనామా చేస్తేనే దేశం బాగుపడుతుంది తప్ప అప్పటిదాకా దేశం బాగుపడదని చెప్పి చెప్తున్నా. ఈ దేశంలో వచ్చేసి బేటీ బచావో అనే పేరుతోని అమ్మాయిలను చిన్న చిన్న అమ్మాయిలు కూడా రేపులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర ఓన్లీ ఈ బీజేపీ నాయకులు వచ్చేసి అమ్మాయిలను ఏ విధంగా ఉరికిచ్చేసి మనం చూసినాం. కొన్ని హోటళ్లలో వచ్చేసి పరిగెత్తిచ్చేసి రేపులు చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు? మరి ఈ వ్యవస్థనే చూసి జనాలు అందరూ నేర్చుకుంటున్నారా? ఈ రోజు బేటీ బచావో అని చెప్పేసి రేపిస్టులను మర్డరిస్టులను కాపాడమే మీ బీజేపీ లక్ష్యమే? ఇదే చేస్తుందా? దీనికోసమేనా మనం వచ్చేసి ఈ రోజు ప్రధానమంత్రిని ఎంచుకున్నది, బీజేపీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది? 40 రూపాయలు పెట్రోల్ ఇస్తాను ఎక్కడికి పోయింది? 60 రూపాయలు డాలర్ ఉన్నప్పుడు చచ్చిపో నేను పుట్టినందుకే సిగ్గుపడుతున్నా అన్నావు ఇండియాలో, మరి చచ్చిపోతావా? ఇప్పుడు వచ్చేసి 96 రూపాయలు అయింది. రాజీనామా చేయి. నీ కనీసం 15 లక్షలు వచ్చేసి ఒక్కొక్కరి అకౌంట్లో నల్లధనం ఉంది, కనీసం అది కూడా చేయలేదు. కనీసం మేము ఇంత అప్పులు కడితే నువ్వు కనీసం దేశ అప్పు కూడా లేకుండా చేయలేదు. ఒక 13 సంవత్సరాలనే 2,50,000 కోట్ల అప్పు చేసినావు. 16 మంది ప్రధానమంత్రులు వాళ్ళు 50,000 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ రోజు వచ్చేసి 13 సంవత్సరాలలో మనం వచ్చేసి త్రిబుల్కి పైన వచ్చేసి అప్పులు కట్టినాం. 100 రూపాయలు పెట్రోల్ చేసినావు, నిత్యావసర ధరలు పెంచినావు, గ్యాస్ ధర అన్ని రకాలుగా ఇవన్నీ పెంచితే ఈ రోజు నువ్వేం చేయాలా? నువ్వు వచ్చేసి మన దేశ అప్పు తీర్చైనా ఉండాలా, అది కూడా చేయలేదు. మరి మా సంపద అంతా ఎక్కడికి పోయింది? మా విద్యా వ్యవస్థ ఎందుకు ఇంత కుంటు పట్టిపోయింది? ఈ రోజు వచ్చేసి నీ ఏ వ్యవస్థలను కాపాడడానికి నీకు చేత కావట్లేదు కాబట్టి మోడీ రాజీనామా చేయాల్సిందే. మోడీ వచ్చేసి ఒక ఉమనైజర్ అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామినే చెప్పాడు, తన పార్టీ లీడర్ అయిన సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు. తన భక్తురాలైన వచ్చేసి మది కిష్కరే వచ్చేసి మోడీ ఉమనైజరు. అదే విధంగా సోనియా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చేసి గుజరాత్ లో సోనియా అనే అమ్మాయి మీద ఏ విధంగా అత్యాచారం చేసిర్రని చెప్పేసి బయటకు వచ్చిన మన రుజువులు కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఈ రోజు వచ్చేసి మోడీ ఈ విధంగా చేయడాన్ని మేమందరం ఖండిస్తున్నాం. మన దేశ యువతకు ఏంటిది విద్యా వ్యవస్థ మంచి సిచ్యువేషన్ లో రావాలి, దేశం బాగుపడాలంటే మోడీ రాజీనామా చేయాల్సిందని చెప్తాం. ఇప్పుడు జంతర్ మంతర్ లో విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దానికి ఆమ్ ఆద్మీ పార్టీయే ముందుండి నడిపిస్తా ఉంది, వెనకాల ఉండి నడిపిస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఆమ్ ఆద్మీ పార్టీ హెల్త్ ఎడ్యుకేషన్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసిన దాంట్లో ఉన్నదా లేదా? ఉంది. సో దేశంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ మనకు ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో ప్రాథమిక హక్కు మన ట్యాక్సులకు విద్యా వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు విద్యా వ్యవస్థ వచ్చేసి కుంటుపడింది కాబట్టి విద్యార్థులు బయటకు వచ్చారు కాబట్టి యువతకు వచ్చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఉసిగొల్పుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇది నిజం కాదా? విద్యా వ్యవస్థను పేపర్ లీకేజ్ ఆపితే విద్యార్థులు ఎందుకు బయటకు వస్తారు? ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఇప్పుడే విద్యార్థులు బయటకు ఎందుకు వస్తున్నారు? మా పార్టీ చెప్పిందని వస్తుందా? వాళ్ళు బయటకు వస్తే ఒక పార్టీగా మేము సపోర్ట్ చేస్తున్నాము అంతే తప్ప వచ్చేసి ఈ రోజు మా పార్టీ చెప్తాను. మా పార్టీ ఎక్కడ చెప్పింది? నువ్వు ఏ ఆధారాలు ఉన్నాయా చూపెట్టు. ఈ రోజు వచ్చేసి ఎవరైనా వచ్చేసి క్వశ్చన్ చేస్తే ఇప్పుడు మేము ఏంటిది అపోజిషన్ లో ఉన్నాం, మేము క్వశ్చన్ చేయడము విద్యార్థులు క్వశ్చన్ చేయడం అనేది కొట్టడము లేకపోతే వచ్చేసి వీళ్ళు కల్పిస్తున్నారు వీళ్ళు ఏంటిది ఎగేస్తున్నారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నీ పరిపాలన కరెక్ట్ గా ఉంటే ఎవడైనా ఎందుకు అడుగుతాడు? ఈ రోజు దేశాన్ని దేవుని పేరు చెప్పుకొని అమ్ముకుంటున్నావు. దేవుని పేరు చెప్పి 200 కోట్ల స్కామ్ అయింది రామ మందిరంలో. ఇప్పటిదాకా దాని మీద ఎందుకు చర్య తీసుకోవాలి? ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయలేకపోయినా నువ్వేం ప్రధానమంత్రివి అంటున్నా. దేవుడిని ఏదో నేను తీసుకొని పోతున్నా అన్నట్టుగా వచ్చేసి చిన్నపిల్లగా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? నువ్వు దేవుడిని నడిపిస్తున్నావా? ఈ విధంగా అవమానించుకుంటూ శ్రీరామచంద్రుడిని కూడా అవమానించినావు, శ్రీ ఆంజనేయుని కూడా నీ పార్టీ జెండా పెట్టి నేను ఆడిస్తున్నా అన్నట్టుగా అవమానించినావు. మరి మన ఏంటిది హిందువులం ఎందుకు మనకు మండట్లేదు? మనం ఎందుకు వచ్చేసి ఇంకా ఈ అంధభక్తులు నమ్ముతున్నాం? ఈ రోజు వచ్చేసి ఏ రాజకీయ పార్టీ కానీ మత కలవలను సృష్టించవద్దని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా లేదా? మన చట్టాలలో ఉందా లేదా? ఆ చట్టాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందంటే ఈ పార్టీ మనకు అవసరమా నేను అడుగుతున్నాను. ఈ రోజు దేశం మొత్తం వచ్చేసి మన భారతదేశంలో హిందువులు క్రిస్టియన్స్
ముస్లిమ్స్ అందరు సమానంగా వచ్చేసి దేవుడు కూడా సమానమే అంటారు. వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళ రూపాలు వేరే వేసుకొని ఈ రోజు దేవుణ్ణి గొలుస్తుంటారు. మరి ఈ రోజు నువ్వు వచ్చేసి హిందువులు అని చెప్పేసి గొడవలు పెట్టుకుంటూ ఈ విధంగా బీజేపీ నాయకత్వం నిర్వహిస్తే మనం ఎందుకు ఊరుకోవాలని అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు వరకు 13 సంవత్సరాల నుంచి నువ్వు వచ్చేసి కనీసం ఒక చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా మోడీనే అడిగింది నేనెవరో నీకు తెలుసా అంటే ఓట్ చోర్ అని చెప్పేసి చిన్న పిల్లలు అంటున్నారు కదా. మరి ఆ రోజున నీ సిగ్గు అనిపించలేదా? ఆ రోజున కనీసం వచ్చి రాజీనామా చేయాలనిపించినా నేను ఎలాంటి ప్రధానమంత్రి, ఒక ప్రధానమంత్రిగా ఏ విధంగా ఉండాలి, జనాలకు చెప్పుకునేలాగా ఉండాలా? ఓట్ చోర్ ఏంటిది ప్రధానమంత్రిగా, లేకపోతే వచ్చేసి గద్దె చోర్ ప్రధానమంత్రిగా ఉండమని కాదు. ఈ రోజు వచ్చేసి ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొనుక్కుంటూ ఇదేనా మన భారతదేశాన్ని అమ్మడానికి నీకు ఇచ్చిర్రా? ఒక జోల పట్టుకొని పోతా అన్నావు, ఏది ఏ జోల పట్టుకొని పోతావు? ఇన్ని వేల కోట్ల స్కామ్ ఎక్కడున్నాయి? మా డబ్బులు ఎక్కడ? మా డబ్బులకు ఎవడు బాధ్యత? బీజేపీ ప్రభుత్వ నాయకులందరూ వచ్చేసి అసలుకి బీజేపీ పార్టీనే ఇక్కడ ఉండడానికి లేదు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంతసేపు వచ్చేసి మన భారతదేశం బాగుపడదు. ఈ బీజేపీ ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దేశ ప్రజలకు నేను చెప్తాను.